Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. First question, consider the following statements regarding micro, small, medium enterprises, MSMEs in India. రీసెంట్గా యూనియన్ బడ్జెట్ వచ్చింది కదా, యూనియన్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈస్కి కొన్ని ప్రొవిజన్స్ వచ్చినాయి అనమాట. అవి ఏంటివి అంటే ఫస్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చింది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటి అంటే ఏవైతే ఎంఎస్ఎంఈస్ స్ట్రెస్డ్ కండిషన్స్లో ఉంటాయో వాళ్ళకి ముందుగానే క్రెడిట్ ఇస్తారనమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఎంఎస్ఎంఈస్కి అది కూడా స్పెసిఫిక్గా తరుణ్ కేటగిరీలో ఉంటాయి కదా, తరుణ్ కేటగిరీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి ఇదివరకు లోన్ లిమిట్ 10 లక్షలు ఉండేది. సో ఆ 10 లక్షల లోన్ లిమిట్ని 20 lakhsకి పెంచడం జరిగింది. ఇంకా దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి మూడో ప్రొవిజన్ ఏంటి అంటే ట్రెడ్స్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్లో ఎంఎస్ఎంఈస్ మ్యాండేటరీగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎంఎస్ఎంఈస్ యొక్క టర్న్ ఓవర్ 500 crores కనుక దాటినట్టయితే ఇవి మ్యాండేటరీగా వెళ్లాల్సి ఉంటుంది అనమాట ట్రెడ్స్ ప్లాట్ఫామ్కి. సో ఈ 500 కోట్ల టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ని ఇప్పుడు 250 crores చేసిందనమాట గవర్నమెంట్. సో ఇప్పుడు చాలా వరకు ఎంఎస్ఎంఈస్ మ్యాండేటరీగా ట్రెడ్స్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల ఎంఎస్ఎంఈస్కి ఫైనాన్షియల్గా సెక్యూరిటీ అనేది లభిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఎంఎస్ఎంఈ క్వశ్చన్ గురించి చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? The classification of MSMEs is based on the investment in plant and machinery or equipment and annual turnover. సో క్లాసిఫికేషన్ రెండు రకాలుగా చేస్తామన్నమాట. ఒకటి ప్లాంట్లో కానీ ఆ మెషినరీలో కానీ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద, అండ్ రెండవ కేటగరైజేషన్ వచ్చేటప్పటికి టర్న్ ఓవర్ బేస్ మీద. మనం ఒకసారి ఇవి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషను. ఇందులో చూసుకుంటే మైక్రో ఎంఎస్ఎంఈ అని ఎప్పుడు అంటాము అంటే ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 1 crore rupees అండ్ టర్న్ ఓవర్ అనేది లెస్ దాన్ 5 crore rupees ఉంటే మనం మైక్రో కేటగిరీలో తీసుకుంటాము. అదే స్మాల్కి ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 10 crore rupees అండ్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 50 crore rupees అయితే స్మాల్ కేటగిరీలో ఉంటుంది. అండ్ అదే మీడియం కేటగిరీ అయితే ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 20 crore అండ్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 100 crore అయితే మీడియం కేటగిరీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఎంఎస్ఎంఈస్ని టర్న్ ఓవర్ బేస్ మీద అండ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద, ఈ రెండింటి బేస్ మీద మనం క్లాసిఫై చేసుకుంటాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? MSME సెక్టర్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ద ఇండియాస్ జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇండియా జీడిపిస్కి చూసుకుంటే 2012 నుంచి 2021 వరకు అరౌండ్ 20 నుంచి 27% లోపల ఎంఎస్ఎంఈ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసింది. సో వీ కెన్ అండర్స్టాండ్ లైక్ అంటే 1/4 ఆఫ్ ద జీడిపి ఇండియాలో ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దాని ఎంప్లాయ్మెంట్ యొక్క ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ అంటే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ. ఆన్సర్ విల్ బి సి, బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The term green wealth tax recently seen in the news is related to. సో ఈ గ్రీన్ వెల్త్ ట్యాక్స్ అనే దానికన్నా ముందు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. ఏంటి అంటే జనరల్గా వెల్తీ హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రిచ్ పీపుల్, వీళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ కానివ్వండి, సచ్ యాజ్ కార్స్, స్పెసిఫికల్లీ ఇవి హై ఎండ్ కార్స్ వాడతారు వీళ్ళు, ఎస్యూవీస్ కానివ్వండి అండ్ ప్రైవేట్ జెట్స్. అండ్ దాంతోపాటు ఫ్యాషన్లో చూసుకుంటే ఫాస్ట్ ఫ్యాషన్ యూసేజ్ అండ్ కన్జ్యూమరిజము. సో ఇవన్నీ వెల్తీ ఇండివిజువల్స్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. కంపేర్ టు ద మిడిల్ క్లాస్ కానీ పూర్ హౌస్ హోల్డ్స్లో కానీ కంపేర్ చేసుకుంటే సో వీళ్ళలో ఓవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వెల్తీ ఇండివిజువల్స్లో. అంటే ఇట్స్ నాట్ అందరికీ ఉంటుందని కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఈస్ బేస్డ్ లైక్ దట్. సో ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ ఈ వెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నటువంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా చేస్తారు కంపేర్ టు దట్ ఆఫ్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. సో ఈ తారతమ్యాన్ని గుర్తించి ఈ గ్రీన్ వెల్త్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అంటే వెల్తీ ఇండివిజువల్స్ యొక్క కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల జరుగుతుంది. సో దానికి ట్యాక్స్ వేయాలి అనే కాన్సెప్టే ఈ గ్రీన్ వెల్త్ ట్యాక్స్. ఓకే, మనం ఒకసారి ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఈ ట్యాక్స్ ఆన్ వెల్దియెస్ట్ ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్. మనం ఇందాక చెప్పాం కదా, వాళ్ళు చేసినటువంటి ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి ట్యాక్స్ వేయడమే ఈ గ్రీన్ వెల్త్ ట్యాక్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Trastuzumab deruxtecan, osimertinib and
డ్రువాలంబ్. సో ఈ టర్మ్స్ అన్ని రీసెంట్గా న్యూస్లో చూసాము, ఇవి వేటికి సంబంధించినవి అని క్వశ్చన్. సో రీసెంట్గా ఏమైందంటే యూనియన్ బడ్జెట్లో క్యాన్సర్ డ్రగ్స్ అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి కదా, ప్రీవియస్గా వాటికి 10% కస్టమ్స్ డ్యూటీ ఉండేది. సో ఈ కస్టమ్స్ డ్యూటీని తగ్గించి 0%కి చేసేసారనమాట. ఇప్పుడు ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయో, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, వీటిని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కానీ తెచ్చినప్పుడు కానీ కస్టమ్ డ్యూటీ ఇంకా కట్టే పని లేదనమాట. సో ఈ 3 యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. సో ఆన్సర్ ఏంటి? అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మెషినరీ కాదు, రెండోది న్యూలీ డిస్కవర్డ్ సెలెస్ట్రియల్ బాడీస్ అది కూడా కాదు, థర్డ్ ఏంటి? యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఏంజల్ ట్యాక్స్ which was abolished in Union Budget 2024 and 25 was to. రీసెంట్ బడ్జెట్లో ఏంజల్ ట్యాక్స్ని అబాలిష్ చేసేసారు. అసలు ఫస్ట్ ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టార్టప్ ఉంది. సో స్టార్టప్లో ఒక ఇన్వెస్టర్ అనే అతను ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ ఇన్వెస్టర్. సో ఇక ఏంజల్ ఇన్వెస్టర్ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ స్టార్టప్కి ఒక ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని వాల్యూ, అసలు వాల్యూ ఎంత చేస్తుంది వాళ్ళ మార్కెట్లోని. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 100 రూపీస్ అనుకోండి. సమ్ టైమ్స్ ఈ ఏంజల్ ఇన్వెస్టర్ ఈ స్టార్టప్ మీద పొటెన్షియల్ ఉంది అని చూసుకొని ఎక్కువ కూడా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ కూడా ఈ స్టార్టప్ మీద ఈ ఏంజల్ ఇన్వెస్టర్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే బేస్డ్ ఆన్ హిస్ ట్రస్ట్, అతను ఇది ఎదుగుతుంది అని నమ్ముతాడు, సో దాన్ని బట్టి పెడుతూ ఉంటాడు అనమాట. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఇలా అన్నెసరీగా అంటే స్టార్టప్ వాల్యుయేషన్ అనేది రాంగ్ వేస్తూ వస్తున్నందుకు గాను ఈ పైన 50 రూపీస్ ఏవైతే ఉంటాయి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా పైన ఉన్నటువంటి డబ్బుల మీద ట్యాక్స్ వేసింది. అదే ఏంజల్ ట్యాక్స్ అంటాం అనమాట. సో దీనివల్ల స్టార్టప్ వాల్యుయేషన్ ఉంది కదా, ఆ వాల్యుయేషన్ అనేది ఎక్కువ పెంచకుండా అండ్ ట్యాక్స్ ఎవేజన్ అనేది కూడా లేకుండా చేయడానికి ఈ ప్లాన్ తీసుకొచ్చింది. సో ఇది ఏంజల్ ట్యాక్స్. అయితే ఈసారి బడ్జెట్ 2024లో ఈ ట్యాక్స్ని అబాలిష్ చేశారు. ఎందుకు అంటే సో ఇట్లా స్టార్టప్ అనేవి చాలా చిన్నవి. సో ఇలాంటి వాటికి అంటే జెన్యున్గా ఉండే స్టార్టప్స్ మీద ఏంజల్ ట్యాక్స్ అంతంత వేస్తే దీనివల్ల వాళ్ళు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. అంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ రెండోది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావట్లేదు. సో ఈ రీజన్స్కి గాను ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ యొక్క ఎదుగుదలకు గాను దీన్ని తీసేయడం జరిగిందనమాట. సో ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ప్రమోట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టార్టప్స్. సో స్టార్టప్స్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అనే మాట అయితే వాస్తవమే, కానీ అదే ప్రైమ్ ఆబ్జెక్టివ్గా ఈ ఏంజల్ ట్యాక్స్ని అబాలిష్ చేయడానికి అంటే కాదు అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ట్యాక్స్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆన్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్లీ హై నెట్వర్త్ ఇండివిజువల్సే ఉంటారు, కానీ వాళ్ళని ట్యాక్స్ చేయడానికైతే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రివెంట్ మనీ లాండరింగ్ బై ట్యాక్సింగ్ ఫండ్స్ రైజ్ బై ద స్టార్టప్స్. స్టార్టప్స్ ఫర్ ఈ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా స్టార్టప్ ఫండ్సే రైజ్ చేస్తుంది, కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ట్యాక్సింగ్ ఫండ్స్ రైజ్డ్ బై ద స్టార్టప్స్. ఏంజల్ ఇన్వెస్ట్మెంటే కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా స్టార్టప్స్ ఫండ్స్ రైజ్ చేస్తాయి. సో ఈ స్టేట్మెంట్ వాటన్నిటికి కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇది కూడా రాంగ్. ఫోర్త్ వచ్చేటప్పటికి రెగ్యులేట్ ద వాల్యుయేషన్ ఆఫ్ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ టు క్రబ్ ద ట్యాక్స్ ఎవేషన్. మనం ఇందాక చెప్పాం కదా, స్టార్టప్ యొక్క వాల్యుయేషన్ ఉంది కదా, ఆ వాల్యుయేషన్ని రెగ్యులేట్ చేయడానికి గాను ఈ ఏంజల్ ట్యాక్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఆన్సర్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పిఎం జన్మన్ స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. అసలు పిఎం జన్మన్ అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీన్నే పిఎం జన్మన్ అంటారనమాట. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పీవీటీజీస్ ఉంటారు కదా, అంటే ఏంటి? సో వనరబుల్ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళు 75 పీవీటీజీస్ ఉంటారు ఇండియాలో. వీళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్ కోసము అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, రోడ్ కానీ, శానిటేషన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమే ఈ పిఎం జన్మన్ స్కీమ్. ఒక్కసారి మనం ఆప్షన్స్ చూద్దాము. ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ అర్బన్ పాపులేషన్స్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ అర్బన్ కాదు, ట్రైబల్, స్పెసిఫికల్లీ పీవీటీజీస్ కోసం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్రొవైడింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్రూవింగ్ సోషల్ సర్వీసెస్ ఫర్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పీవీటీజీస్కి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం, సచ్ యాజ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ. ఓకే, ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. ఇక్కడ చూడండి, మీరు దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఇండియా ఏఐ మిషన్. అసలు ఈ ఇండియా ఏఐ మిషన్ అంటే ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఇండియా ఏఐ మిషన్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్.
ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క థింక్ ట్యాంక్. సో నీతి ఆయోగ్ లాంచ్ చేసిందే ఈ ఇండియా ఏఐ మిషన్. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఏఐ ఇండియా మిషన్ ఈస్ టు లివరేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్కి అండ్ ఇంక్లూజివ్ గ్రోత్కి ఏఐని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటిది? ద ఇండియా ఏఐ మిషన్ ఫోకసెస్ సోన్లీ on the development of artificial intelligence technologies in healthcare sector. Not only healthcare sector, different sectors లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 statements are correct. Answer will be D. Only 2 statements are correct. Thank you.